హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో వచ్చేసి గోంగూర పప్పు. సో దానికోసం 2 టీ గ్లాసెస్ కందిపప్పును మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్. ఒక కట్ట గోంగూర ఒలుచుకొని మంచిగా గోంగూర ఆకునూరు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దెన్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ నానిన కందిపప్పులో ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసేసి పసుపు, కారం కూడా యాడ్ చేయాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనుకోవద్దు, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అత్తయ్య ఎక్కువ పచ్చిమిర్చి వేసారు. ఇది కూడా అత్తయ్య రెసిపీ. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత మనం కడిగి పెట్టిన గోంగూర అది కూడా మంచిగా పప్పులో యాడ్ చేసేస్తా. చూడండి, గోంగూరని 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. బికాజ్ అందులో ఇసుక ఉంటుంది. ఇసుకంతా మంచిగా పోయే వరకు మంచిగా కడుక్కొని ఆకును యాడ్ చేయండి. లేకపోతే మనము సరిగ్గా వాష్ చేయకపోతే పప్పు తినేటప్పుడు మనకి ఎలా అంటే ఆ ఇసుక తగిలి కొంచెం అనీజీగా ఉంటుంది. సో మంచిగా వాష్ చేసుకొని గోంగూరని యాడ్ చేసుకోండి. సో దీన్ని 3 to 4 విజిల్స్ వచ్చారు కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ గోంగూరలోనే పులుపు ఉంటుంది కదా. సో ఇది గోంగూర పప్పుకి చింతపండు వేయాల్సిన అవసరం ఏం లేదనమాట. ఈ పప్పు ఉడికేలోపు అత్తయ్య వడియాలు ఏం చేశారు, వడియాలు, గొట్టాలు, అందు నూరుమిరపకాయలు పప్పులోకి సైడ్ డిష్గా బాగుంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే టమాటా వడియాలు, నార్మల్ బియ్యం వడియాలు, గొట్టాలు, నూరుమిరపకాయలు అనమాట. సో మనం ఇప్పుడు వడియాలు వేయించి నూనె ఉంది కదా, అదే ఆయిల్ని తాలింపుకి యూజ్ చేస్తున్నారు అత్తయ్య. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసి ఒక 3 చిన్నులపాయ రెబ్బలు కొంచెం మనకి జస్ట్ పప్పు గుత్తితో కొంచెం దంచేసుకొని తాలింపులో వేసేయాలి. పప్పుని ఏంటంటే 3 విజిల్స్ వచ్చిన తర్వాత, ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి మెత్తగా స్మాష్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తాలింపులో అత్తయ్య ఎండుమిరపకాయలు యాడ్ చేశారు కదా, 3 ఎండుమిరపకాయలు యాడ్ చేశారు. ఇప్పుడు ఇందులోనే ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తారు. సో ఇవన్నీ మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. సో మనము తాలింపులో చున్నులపాయ రెబ్బ వేస్తేనే టేస్ట్ అనేది పప్పుకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు యాడ్ చేస్తున్నారు. ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసేసి మంచిగా ఒకసారి వేగిన తర్వాత మనము స్మాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేస్తే మన గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకు ఏంటంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలి, పెట్టాలి అనిపిస్తుంది మాకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఏదైనా కొత్త వీడియోస్ కావాలి, ఏదైనా కొత్త వంటలు ఎలా చేసుకోవాలి ఏదైనా కావాలంటే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము చేసి చూపిస్తామన్నమాట. సో ఇక్కడ అత్తయ్య ఏంటంటే మొత్తం మంచిగా ఒకసారి కలిపేస్తున్నారు, మొత్తం మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసేస్తే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.